హాయ్ అండి. మరి ఈరోజు అయితే మరి మేము గన్నవరంలో వర్క్ అయితే ఏ వర్క్ చేసాం మీకు చూపిస్తానండి. ఈరోజు నేను ఇవాళ రాగానే పొద్దున్నే రాగానే మెయిన్ బెడ్రూమ్ డోర్లు అయితే తీసాము, ఓడ తీసాం మొత్తం. ఇదిగోండి, ఇవైతే ఓడ తీసేసి మొత్తం అన్ని ఈ సైడ్ షీట్లు కూడా సరిపెట్టామండి. ఈ సైడ్ కూడా వేయమన్నారు. ఈ సైడ్ షీట్లు కూడా మొత్తం 3 పక్కల సరిపెట్టేసి అన్ని ఓడ తీసాము. ఇప్పుడైతే ఇదిగోండి డోర్లకి అయితే గోడు బీడింగ్ అనేది కడతాం. ఇదిగోండి ఈ రన్నింగ్ డోర్లు 3, ఇవైతే చుట్టూ గోడు బీడింగ్ కట్టాము సన్ గ్లాస్. ఇవేమో డోర్లు అండి, పైన 2 డోర్లు, కింద 2 డోర్లు, ఆ 2. అది వచ్చేసరికి సైడ్ షీట్, ఇది సైడ్ గోడ వైపుది, ఇది ఆ గోడ వైపుది. ఇప్పుడు ఈ పైన వచ్చేసరికి ఇదండి, ఇదైతే అంటిస్తున్నాను ఇప్పుడు. ఇది కలర్ వస్తుంది అనమాట, ఈ కలర్ ఇదైతే అంటిస్తున్నాము. తర్వాత ఇంకో షీట్ ఉంది, అది కూడా అంటించేస్తే అదో షీట్ అంటించాలి, అదైతే అంటిస్తున్నాం అండి. ఇదైతే వర్క్ చేస్తున్నాం. సన్ గ్లాస్ కూడా అన్నీ తీసి కట్ చేసుకున్నాను పీసులన్నీ ఈరోజు మొత్తం. అలాగే వీళ్ళు కూడా పాలిష్ వాళ్ళు కూడా ఇవి అయితే పింకింగ్ చేస్తున్నారు. నేను పాలిష్ మేస్త్రి కాదు, లక్ష్మణ గారేనా. వీళ్ళు ఉండేది కృష్ణలంకలో ఉంటారు. ఏమన్నా మీకు పాలిష్ వర్క్ ఏమైనా ఉన్నా చెప్పండి, మీకు రీజనబుల్గానే తీసుకుంటారు. నా నెంబర్ పెడతాను, కాంటాక్ట్ నెంబరు, అది చూసి మీరు ఫోన్ కూడా చేయొచ్చు. ఇదైతే క్లీనింగ్ అయితే చేసి ఇవన్నీ గోల్డ్ మొన్న బీడింగ్ కట్టాయి కదండి, ఆ బీడింగ్ అయితే ఈ పాలిష్ ఎక్కించాడు అనమాట. ఇది ఫినిషింగ్ చేసేస్తే ఇంక ఇది ఇల్లు వర్క్ అయిపోద్ది. ఇవి కూడా స్ప్రే చేశారు ఇవాళ మొత్తం పాలిష్. ఈయనను వీళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి పేరు వెంకటేష్. ఇవ్వండి ఏమో ఈ డోర్లు, ఇటు పక్క డోర్లు అనమాట, అవుట్ సైడ్ డోర్లు. ఇది గుమ్మ వచ్చేసరికి గ్రానైట్ వేసుకుంటారండి వాళ్ళు. ఇక డోర్లు వచ్చేసరికి టేక్తో చేయించుకున్నారు. ఇవి టేకి మేమే చేసాం అవి. తర్వాత ఈ బెడ్రూమ్ డోర్లు వచ్చేసరికి ఇవి కూడా ఆర్డర్ పెట్టాము, అవి కూడా వచ్చేసినాయి. ఇది బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయండి. ఇవ్వండి 2 డోర్లు అయితే తెప్పించేసాం. ఇవి కూడా ఖాళీ చూసుకొని బిగించేసుకోవాలి. ఇంక ఈ షీట్లు కూడా ఏంటంటే ఆలుకు సంబంధించిన షీట్లు కూడా తెప్పించేసాం అనమాట. ఇంక ఈ వర్క్ అయితే చేస్తున్నాం ఈరోజు. ఇంకా పొద్దున్నే వచ్చేసి ఇంకా అవన్నీ ఓడ తీసుకొని ఈ గోడు పీసులు మధ్యాహ్నం దాకా గోడు పీసులు అంటించాం. ఇప్పుడు మధ్యాహ్నం నుంచేమో ఈ సైడ్కి సంబంధించిన అన్నీ సరిపెట్టేసి సన్ గ్లాస్ డోర్లు కూడా ఫస్ట్ ఇంతకుముందు డోర్లు వేసానండి. ఇవి ఏంటంటే ఆ రన్నింగ్ డోర్లు ముక్కలు మిల్లి అని చెప్పి వేసా, కానీ ఫ్యూచర్లో ఎప్పటికైనా ఇవి ఊడిపోతాయి, బలం ఉండదు. ఈ మరమేకులు బలం ఉండమని చెప్పి ఊడ తీసేసి మళ్ళీ కొత్త డోర్లు అయితే కట్ చేశాను అనమాట. అవి కొత్త డోర్లు అవన్నీ సరిపెట్టేసి ఇప్పుడు వాటికి కూడా రేపు పొద్దున్న రాగానే మార్నింగ్ ఇది 2 పక్కల ఫ్రంట్ బ్యాక్ అంటించుకుంటాం. ఈ ఫినిషింగ్ చేసి ఈ టేబుల్ తీసేసి మిషన్తో కొట్టేస్తే ఈ ఫినిషింగ్ అనేది అయిపోద్ది. ఈరోజు అయితే వర్క్ అయితే ఇది చేస్తున్నామండి. ఇగో ఈ కుర్రోడు వచ్చేసరికి వెంకటేష్ అండి, ఆ పాలిష్ మేస్త్రి వాళ్ళ అబ్బాయి అయినా. ఇంక వీళ్ళిద్దరు అయితే ఈ వర్క్ అనేది వీళ్ళిద్దరు చేశారు. ఇదండి వర్క్ ఈరోజు అయితే మాది. ఇంక ఈరోజు అయితే అండి ఇంక మొత్తం అన్ని డోర్లన్నీ అయితే రెడీ చేసాం, సన్ గ్లాస్ అన్నీ అంటించేసాం, అంతా రెడీ చేసాము. మళ్ళీ మనం రేపు పొద్దున్నే రాగానే ఇవన్నీ మనం ఇవ్వండి. దీనికి డోర్లకు సంబంధించి డోర్లు మొత్తం చుట్టూ గోల్డ్ కట్టేసాం, అయిపోయింది. ఈ డోర్లు కూడా మొత్తం కంప్లీట్ చేసాము, రెడీ చేస్తున్నాం. ఇవేమో ఈ మూడు షీట్లు వచ్చేసరికి ఇటు వస్తుందండి 3, ఇక్కడ ఒకటి, ఈ సైడ్ ఒకటి, ఈ పైన ఒకటి. ఇక 3 కూడా రెడీ చేసాము. ఇంకా రేపు రాగానే ముందు ఏం చేస్తామంటే ఈ డోర్లకు సంబంధించినవి ఇవన్నీ డోర్లు అనమాట. ఈ 3, ఈ 4 ఈ డోర్లు ఏంటంటే ముందు ఫినిషింగ్ చేసేసుకొని ముందు ఫ్రంట్ బ్యాక్ అంటించేస్తాం. ఇంక ఈరోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ చేసామండి. ఇంక ఇదండి ఈరోజు అయితే వర్క్ మాకు ఇంతవరకు అయితే చేసాము. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో మాత్రం అందరూ కొద్దిగా ఫుల్గా చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.